ఫార్మాట్ లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ కొనసాగుతుంది. ఆసియా కప్ లో అభిషేక్ ప్రత్యర్థి బౌలర్లను షేక్ ఆడిస్తున్నాడు. క్రేజ్ లో ఉంటుంది కొద్దిసేపే అయినా దుమ్ము రేపుతున్నాడు. 200+ స్ట్రైక్ రేట్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. యుఏఈతో మ్యాచ్లో అదరగొట్టిన అభిషేక్ తాజాగా పాక్ పైన చెలరేగిపోయాడు. 128 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ బౌలర్లను అభిషేక్ ఉతికారేశాడు. ఈ పంజాబ్ ఆటగాడు ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు. కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్స్లతో 31 పరుగులు చేశాడు. ఈ యువ సంచలనం తన ఇన్నింగ్స్ ను 238.46 స్ట్రైక్ రేట్ తో ముగించాడు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన అభిషేక్ తన మెంటార్ యువరాజ్ సింగ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. పాకిస్తాన్ పై T20లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్ గా అభిషేక్ రికార్డులకు ఎక్కాడు. యువరాజ్ సింగ్ 2012లో పాక్ పై 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్ లో 238.46 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన అభిషేక్ యువీని అధిగమించాడు. కాగా అభిషేక్ శర్మ కెరియర్ ఎదుగుదలలో యువరాజ్ ది కీలక పాత్ర. అతని గైడెన్స్ లోనే అభిషేక్ ఇంతలా రాటుదిల్లాడు. ఈ పంజాబీ బ్యాటర్ కు యువి దగ్గరుండి మరీ మెళకువలు నేర్పాడు. కాగా ఈ మ్యాచ్ లో మరో రికార్డును కూడా అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. T20 క్రికెట్ లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డులకు ఎక్కాడు. 2022లో కోహ్లీ పాక్ పై పవర్ ప్లేలో 29 పరుగులు చేశాడు. అదే ఏడాది రోహిత్ శర్మ కూడా 28 పరుగులు రాబట్టాడు. భారత్ తరపున అభిషేక్ ఇప్పుడు టాపర్ గా ఉన్నాడు.